దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని రోజులుగా మనము ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించి, దేవుని ఆత్మ కలిగి నడుచుకున్నటువంటి వ్యక్తి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ ఆదివారం నాడు దేవుడు మనకు మరొక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు అతనిని చెరసాలలో ఉన్న వాళ్ళందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు రాజు దగ్గర సేవ చేస్తున్నటువంటి వారు, ఉద్యోగం చేస్తున్న వారికి సమస్య వచ్చి వారి మీద ఏదో ఒక నేరం మోపుట ద్వారా వారు చెరసాలలోకి వచ్చినట్లు మనం చూడగలుగుతాం. అయితే వారు అక్కడ కొన్ని కలలు కన్నారు. వారి జీవితంలో మరి కలవరానికి చెందే కల కన్నారు. మరి అక్కడ చెరసాలలో ఉన్న వాళ్ళందరికీ యోసేపు పరిచర్య చేస్తూ ఉన్నాడు. వారికి ఉన్న బాధలు తెలుసుకొని వారికి కొన్ని విషయాలు, వాళ్ళ సమస్యల నుంచి విడుదల కొరకు వారిని ఆదరిస్తూ వారికి భోజనాలు పెడుతూ ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరికీ ఈయన పరిచర్య చేస్తూ నాయకుడిగా పనిచేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కనిన కలలకు ఈయన భావాన్ని తెలియజేశాడు. మరి ఒక వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడని, మరొక వ్యక్తి మరి తర్వాత నువ్వు మరలా రాజు దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తావని దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని పొందుకొని వారి కలల భావం చెప్పడం జరిగింది. అలాగనే ఒక వ్యక్తి చంపబడ్డారు, మరొక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. యోసేపు ఏ కల అయితే, ఏ వివరణైతే వాళ్ళకి ఇచ్చాడో, వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందో వాళ్ళ గురించి ముందుగానే తెలుసుకొని చెప్పాడో అలాగనే వాళ్ళ జీవితాల్లో జరిగింది. అయితే మేలు పొందినటువంటి ఈ వ్యక్తి దేవుని ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకొని, అనేకమైన శ్రేష్టమైన విషయాలు మరి తెలుసుకున్నటువంటి యోసేపు అతనికి మేలు చేశాడు. ఇదిగో నీవు మరలా ఉద్యోగంలో ప్రవేశిస్తావు, రాజు దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తావు అని చెప్పినటువంటి ఆ మాటలన్నీ తన జీవితంలో నెరవేర్చబడ్డాయి. అయితే వాస్తవంగా అతను ఏం చేయాలి? కృతజ్ఞుడిగా ఉండి రాజుగారికి విషయాన్ని చెప్పి అతనున్న స్థితిలో నుంచి బయటికి తేవటానికి ప్రయత్నాలు చేయాలి. కానీ అటువంటి ప్రయత్నాలు ఏమి చేయలేదని, అతను మర్చిపోయాడని ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకుంటున్న ఈ అంశం ఏమిటంటే, నువ్వు చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు ఉంటారు, నువ్వు చేసిన మంచిని మర్చిపోయే వాళ్ళు ఉంటారు, నువ్వు చేసినటువంటి మరి వాళ్ళకి చేసినటువంటి ఉపకారాలు మర్చిపోయే వాళ్ళు ఉంటారు. కానీ యోసేపు జీవితాన్ని తర్వాత పరిశీలిస్తే కదా, ఒకరోజు ఏ వ్యక్తి అయితే మర్చిపోయాడో ఆ వ్యక్తి రాజుగారి దగ్గర సరైన సమయంలో మరి జ్ఞాపకం చేశాడు దేవుడు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ టైంలో జ్ఞాపకం చేయాలో అదే టైంలో అతనికి జ్ఞాపకానికి తెచ్చి రాజుగారి దగ్గర యోసేపు గురించినటువంటి విషయాలు తెలియజేసినప్పుడు రావటమే ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థానానికి యోసేపును దేవుడు హెచ్చించాడు. ఈ ఆదివారం నాడు నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఎలా ఉన్నది? భయపడుతున్నావా? నేను ఇంతమందికి మేలు చేశాను, ఇంతమందికి మంచి చేశాను, అనేకులకు నేను ఉపయోగపడ్డాను, ఈరోజు నన్ను అందరూ మర్చిపోయారని. ఎవరు నిన్ను మర్చిపోయినా దేవాతి దేవుడు నిన్ను మర్చిపోడో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని ఆత్మతో నీవు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నావు కనుక దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి వెచ్చించడానికే కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. అప్పుడు నువ్వు భయపడవద్దు, అప్పుడు నువ్వు కలవరపడొద్దు. నిన్ను దేవుడు తగిన సమయంలో వెచ్చిస్తానని చెప్పబడిన మాట ఒకరోజు ఉంది. ఖచ్చితంగా నువ్వు వెచ్చించబడతావు. ఎలా హెచ్చించబడతావంటే, అందరూ నీకెళ్ళి చూసే విధంగా, అనేకులు నిన్ను చూసి గొప్పగా చెప్పుకునే విధంగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చెరసాలలో నుండి డైరెక్ట్గా సింహాసనానికి ఎక్కించాడు యేసుని. అనుకున్నాడు, నా జీవితం అంతా ఒకవేళ ఈ చెరసాలలో గడపాల్సి వచ్చిద్దేమోనని. నిరాశ వచ్చింది ఖచ్చితంగా. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మర్చిపోలేదు.
సరైన టైంలో ఆ వ్యక్తికి జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఈ రోజున చెరసాల్లో ఉన్నాడు. తెల్లవారినాక అంటే మరుసటి రోజున సింహాసనానికి ఎక్కాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీ జీవితంలో కూడా కలుగు చేయబోతున్నాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదని ప్రేమతో తెలియజేస్తూ, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున ప్రభువా మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు. ఈ ఎంతమంది పిల్లలైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ తగిన సమయంలో మీరు హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అటువంటి జీవితం మా అందరికీ అనుగ్రహించి నీ సన్నిధిలో ఆనందింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.